హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఓటర్లకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటర్ కార్డు లేకుండా కూడా ఓటు వేయొచ్చు అని చెప్తుంది భారత ఎన్నికల సంఘం. అయితే ఇది ఎలాగో ఏంటి అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటు కార్డు లేకుండా కూడా ఓటు వేయొచ్చు అని చెప్తున్నారు. అయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటర్లు ఏ గుర్తింపు కార్డునైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి రాజాబాబు ఆదివారం తెలిపారు. ఇక ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటరుగా నమోదైన వారు ఎలక్ట్రల్ గుర్తింపు కార్డు చూపలేని పక్షంలో ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్బుక్, కార్మిక శాఖ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు చూపవచ్చన్నారు. ఇక ఇండియన్ పాస్పోర్టు, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జారీ చేసిన గుర్తింపు కార్డు, అయితే సోషల్ జస్టిస్ అలాగనే ఎంపవర్మెంట్ శాఖ జారీ చేసిన యూనిక్ కార్డు, వికలాంగుల గుర్తింపు కార్డులు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇక జిల్లాలోని ఓటర్లందరూ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎలక్ట్రల్ ఫోటో గుర్తింపు కార్డు లేకపోతే పైన తెలిపిన గుర్తింపు కార్డును వినియోగించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అయితే విజ్ఞప్తి చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఓటు కార్డు లేకపోయినా సరే మీరైతే ఓటు అయితే వేయచ్చు అని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైతే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, అదే రేషన్ కార్డు కానీ ఇలాంటివి చూపించి ఖచ్చితంగా మీరు ఓటు అయితే వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం అయితే ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.